చైనా వాల్ గురించి వినని వారు ఉండరు. ప్రపంచ వింతగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది ఈ పురాతన రాతి గోడ. శత్రువుల దండయాత్రల నుంచి రక్షణ కోసం ఆనాడు చైనా రాజులు ఆ గోడను నిర్మిస్తే ఇప్పుడు ప్రకృతి విలయాన్ని ఎదుర్కొనేందుకు డ్రాగన్ కంట్రీ మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. మరి ఏంటి గ్రేట్ గ్రీన్ వాల్? ఇసుక రాకాసి కబలించకుండా చేస్తున్న చైనా నిర్మిస్తున్న పచ్చటి రక్షణ కవచం కథేంటి? ఏకంగా 6,600 కోట్ల మొక్కలతో సరికొత్త వరల్డ్ రికార్డును క్రియేట్ చేస్తూ సృష్టించిన ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ విశేషాలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. చైనాను కొన్నేళ్లుగా వేధిస్తున్న అతిపెద్ద గ్లోబల్ ప్రాబ్లం ఎడారి కోత. సముద్రం కొద్ది కొద్దిగా ల్యాండ్ ఏరియాని ముంచేస్తున్నట్లే గోబీ తక్లమకన్ ఎడారులు కూడా చైనాలోని గ్రామాలు నగరాలను తినేస్తున్నాయి. ఇక్కడ ఏటా వచ్చే ఇసుక తుఫానులు వందల ఎకరాల సారవంతమైన భూములను ఇసుక దిప్పులుగా మార్చేశాయి. ఈ నేచురల్ డిజాస్టర్ కు భయపడి ఎడారి సమీప ప్రాంతాల నుండి లక్షలాది కుటుంబాలు వలస వెళ్లడంతో అక్కడ పాపులేషన్ డెన్సిటీ భారీగా తగ్గిపోయింది. ఈ భయంకరమైన ఇసుక రాకాసి విస్తరణను అడ్డుకోవడానికి చైనా ప్రభుత్వం 5 దశాబ్దాల క్రితమే ఒక మెగా ప్లాన్ ని సిద్ధం చేసింది. ఎడారీకరణను, డస్ట్ స్టామ్స్ ను శాశ్వతంగా అడ్డుకోవాలనే పట్టుదలతో చైనా 1978లో 3 నార్త్ షెల్టర్ బెల్ట్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. దీన్నే ప్రపంచమంతా గ్రేట్ గ్రీన్ వాల్ అని పిలుస్తోంది. ప్రకృతి సృష్టించిన ఎడారి చుట్టుపక్కల మానవ నిర్మిత అరణ్యాలను సృష్టించడమే ఈ ప్రాజెక్టు మెయిన్ అబ్జెక్టివ్. చైనాలోని 13 ప్రావిన్స్లో ఎడారి అంచుల చుట్టూ దాదాపుగా 4,500 కిలోమీటర్ల పొడవున పచ్చటి చెట్లతో ఒక గ్రీన్ బారియర్ నిర్మించ తలపెట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం చైనా చరిత్రలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన లాంగ్ టర్మ్ ప్రాజెక్టుగా నిలిచింది. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రోగ్రాం కింద 1978 నుండి ఇప్పటి వరకు ఏకంగా 6,600 కోట్ల మొక్కలను నాటి చైనా అధికారులు సరికొత్త రికార్డు సృష్టించారు. 2050 నాటికి 10,000 కోట్ల మొక్కలు నాటడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎడారి క్లైమేట్ ను తట్టుకునేలా తక్కువ నీటితో వేగంగా పెరిగే యూకలిప్టస్ లాంటి స్పెషల్ ప్లాంట్స్ ని ఇక్కడ ఎంచుకున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సెంటివ్స్ తో అటు రైతులతో పాటు ఇటు సామాన్యులు కూడా ఈ మాసివ్ గ్రీనరీ డ్రైవ్ లో వాలంటీర్లుగా భాగస్వాములయ్యారు. 5 దశాబ్దాల క్రితం నాటిన చిన్న మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా మారి దట్టమైన అడవులను తలపిస్తూ ఉన్నాయి. ఈ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ వల్ల నార్త్ చైనాలో అటవీ విస్తీర్ణం ఊహించని విధంగా 5% నుండి ఏకంగా 13.5% పెరిగింది. ఈ గ్రీన్ వాల్ ఇంపాక్ట్ వల్ల ఆయా ప్రాంతాలలో లోకల్ వెదర్ పూర్తిగా మారిపోయి వర్షపాతం కూడా గణనీయంగా పెరిగింది. చైనాను భయపెట్టే ఇసుక తుఫానుల తీవ్రత మరియు ఫ్రీక్వెన్సీ చాలా వరకు తగ్గాయి. ఎడారి ఇసుకను చెట్ల వేళ్లు గట్టిగా పట్టి ఉంచడంతో ల్యాండ్ ఎరోషన్ అదుపులోకి వచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మానవ ప్రయత్నం ఎంతటి అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. శాటిలైట్ డేటా ఆధారంగా రీసెర్చర్స్ చేసిన స్టడీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వెలుగులోకి వచ్చింది. సహజ సిద్ధమైన అడవులతో పోలిస్తే ఈ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ 66% వేగంగా పెరుగుతున్నాయట. కార్బన్ డైఆక్సైడ్ ను ఇవి వేగంగా అబ్జర్వ్ చేసుకోవడం దీనికి ప్రధాన కారణం. అయితే దీనివల్ల కొన్ని లాంగ్ టర్మ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయని ఎన్విరాన్మెంటలిస్టు హెచ్చరిస్తున్నారు. సహజ అడవులు చాలా నెమ్మదిగా పెరిగి సుదీర్ఘ కాలం పాటు బయోమాస్ ని కాపాడుకుంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. కాబట్టి కృత్రిమ అడవులు దీర్ఘకాలంలో ఎంతవరకు స్థిరంగా ఉంటాయో అనే సందిగ్ధత నెలకొనింది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎడారి విస్తీర్ణాన్ని ఆర్టిఫిషియల్ గా తగ్గించడం వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఊహించలేమని కొందరు సైంటిస్టులు అంటున్నా చైనా గ్రేట్ గ్రీన్ వాల్ మాత్రం గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కి ఒక కొత్త డైరెక్షన్ చూపిస్తోంది.
గ్లోబల్ వార్మింగ్ సవాల్స్ ను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చైనా సృష్టించిన ఈ పచ్చటి అద్భుతం పర్యావరణ పరిరక్షణకి కొత్త పాఠం నేర్పుతోంది. చైనా సక్సెస్ స్ఫూర్తితో ఇప్పుడు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కూడా తమ ఎడారుల్లో పచ్చదనం నింపడానికి ఇలాంటి గ్రీన్ వాల్ ప్రాజెక్టులనే ఫాలో అవుతుండడం విశేషం. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో చైనా పట్టుదల, ప్లానింగ్ అమోఘం. 6,600 కోట్ల మొక్కలతో నిర్మించిన ఈ గ్రేట్ గ్రీన్ వాల్ గ్లోబల్ వార్మింగ్ కాలంలో భూమికి ఒక గ్రీన్ ప్రొటెక్షన్ షీల్డ్ గా నిలుస్తోంది. డ్రాగన్ దేశం సాధించిన ఈ పర్యావరణ విజయం నిజంగా అభినందనీయం. ఒకప్పుడు ఏఐలో